ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టింది. అంతటా ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మీద బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్షి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్ హీరోలంతా అర్షద్ వార్షిపై ఫైర్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇలా చేయాలా అంటున్నారు. టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ ఉంటుంది, కానీ అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. అదే టాలీవుడ్ మీద కానీ టాలీవుడ్ హీరో మీద కానీ బయటవారు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం మిగతా హీరోలు మొత్తం ఏకమైపోతారు. అది టాలీవుడ్ అంటే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎలాంటి విమర్శలు చేయని, ఎలాంటి వివాదాలకు డార్లింగ్ ప్రభాస్ వెళ్లరు. ఎవరు ఏం కామెంట్ చేసినా లైట్ తీసుకుంటారు. ప్రభాస్ ని ఎవరు ఏదైనా అన్నా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగిలిన హీరోలు కూడా ఊరుకోరు. అందుకు నిదర్శనమే ప్రభాస్ పై అర్షద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి తాజాగా ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడాడు. కల్కి సినిమా నాకు నచ్చలేదు, అమితాబ్ బచ్చన్ అస్సలు అర్థం కాడు, ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలు ఎలా చేయగలుగుతున్నాడు, ఆయనలో ఉన్న శక్తి నాకు కొంచెం ఉన్నా నా లైఫ్ సెట్ అయిపోయేది. ప్రభాస్ విషయంలోనే నాకు బాధగా ఉంది. అమితాబ్ ముందు నాకు ప్రభాస్ జోకర్లా కనిపించాడు. అసలు ప్రభాస్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ అర్షద్ వార్షి అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించాయి. ప్రభాస్ ని అనేంత ధైర్యం చేస్తాడా అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోలు సైతం అర్షద్ వార్షిపై నిప్పులు కక్కుతున్నారు. సుధీర్ బాబు, ఆది సాయి కుమార్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు ప్రభాస్ పై అర్షద్ వార్షి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం ఈ వివాదంపై స్పందించాడు. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నను అడగగా అందుకు నాని మాట్లాడుతూ, వదిలేయండి, నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇక్కడే జరిగింది అనుకుంటా, మీరింకా అనవసరమైన విషయాన్ని హైప్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రభాస్ పేరు తీస్తే తప్ప ఫేమస్ కాలేరని అన్నట్లు చెప్పుకొచ్చాడు. దీనికి దిల్ రాజు కూడా అదే సమాధానం ఇచ్చాడు. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అని ఒక్క లైన్ లో ఇద్దరు ఇచ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.